పడితే క్యారిగొరి పక్కల మీద పడితే బరిగొరి మరి బొత్తల పడితే బట్టగొర్రె కన్నుగొర్రె మరి ముక్కు మీద పడితే ముక్కు మీద ఆడబడుతుందిరా సుక్కగొర్రె అరే నొష్ట సుక్కుంటది ఎంత కలమవుతుంటది అన్ని కాలు గొర్రె అరే పెద్దగుంటే బొల్లి గొర్రె చిన్నగుంటే సుక్కగొర్రె అన్న అయితే గాని ఒక ముచ్చడనే ఇప్పుడు ఏ గొర్రె అయినా ఒక్క తిరుగునే ఉంటది అంటావు మరి ఎర్ర గొర్రె ఎట్లా వచ్చింది కర్రె గొర్రె ఉండే ఎర్ర గొర్రె ఎట్లా వచ్చింది అది పురా గాలిపోయి అయితే మొత్తం పుట్టలు పడ్డప్పుడు ఎర్రగున్న గొర్రె ఇట్లా ఎర్రగా అయిపోయింది అంటావు అది కాలి ఎలిగి ఎర్రగా అయిపోయింది అదే దేవనాడు అయిపోయి ఎర్ర గొర్రె అయింది అందుకే కర్రె గొర్రె మునినాయి ఎర్ర గొర్రె తేలినాయి ఒక్క సంవత్సరానికి మూడు ఇతలు పెడుతున్నాయి అట్లా ఎర్ర గొర్రె అంటుంటే అటువంటి రారాజు మల్లయ్య బయట పెట్టలేడు అగ్గిదాడ చూసేటట్లేడని రారాజు మల్లయ్య రారాజు